పేపర్లో ఒక వార్త వస్తుంది, వాస్తవంలో మరొక రకంగా జరుగుతున్నది. ఇసుక ఉచితం, ఇప్పటికీ అదే స్టేట్మెంట్ అదే నడుస్తుంది. చంద్రబాబు గారు కఠినంగా వ్యవహరించమన్నారు. అక్కడ సరుకుని లోడ్ చేసేందుకు ఆ మిషన్కి అయ్యే ధర మాత్రమే ఛార్జ్ చేయమన్నారు. మళ్ళీ అదే స్టేట్మెంట్. బట్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ఇసుక ట్రాక్టర్ దాదాపు 8,000 నుంచి 10,000 రూపాయలు పలుకుతుంది, 3 టన్నులు పట్టేటటువంటిది. ఇక దాని లెక్క చూసుకుంటే ఇక లారీలు ఏ రేంజ్లో ఉందో అదే నడుస్తుంది. కాబట్టి ఆయన ఊరుకోరు, కఠినంగా వ్యవహరించమన్నారు అన్నటువంటిదే స్టేట్మెంట్ నడుస్తుంది. మరి లోపం ఎక్కడుంది? బాబు గారు చెప్పిన మాటని అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతున్నారా? అధికార యంత్రాంగం చెప్పేటటువంటి మాటని కింద ఉన్నోళ్ళు వింటలేదు. వెరీ సింపుల్, లేజీనెస్ లేదంటే బల్క్గా సంపాదించుకోవాలనేటటువంటి వ్యక్తి ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. ఓ ట్రాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకి రోజు పని ఉంటుందా? ఉండదు. ఏ పొలాల్లో పంటలు కోసినప్పుడు ఎక్స్పోర్ట్ దాన్ని ఇతర ఊళ్ళకి తీసుకెళ్ళేటప్పుడు మాత్రమే పని ఉంటుంది. కాబట్టి మిగతా టైంలో అది వేస్ట్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? ఈ ట్రాక్టర్లో ఇసుక ఫ్రీ అన్నారు కాబట్టి తీసుకెళ్ళి ట్రాక్టర్లో వెళ్ళేసి లోడ్ చేయించుకుంటున్నారు. ఆ లోడ్ చేయించేటప్పుడు అక్కడ ఒక 2,000-3,000 రూపాయలు అవుతుంది. ఆ పైన వాళ్ళు తీసుకొచ్చి రోడ్ల దగ్గర పెట్టుకుంటున్నారు. అది డైరెక్ట్గా ఆర్డర్ ఉంటే వెళ్ళిపోస్తున్నారు, లేకపోతే ఏం చేస్తున్నారు? రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. పెట్టుకుని 4 రోజులు 5 రోజులైనా సరే అది అట్లాగే ఉంచుతున్నారు. ఎవరికి ఇసుక కావాలంటే అది. అంటే ఈ 4-5 రోజులు ఆ ట్రాక్టర్ డబ్బులు అనేటటువంటిది దాని మీద పెట్టుబడి పెట్టినట్టుగా భావిస్తున్నారు. దాని మీద ఒక ట్రాక్టర్కి ఒక 5,000. ఇట్లాగా నెలలో ఒక 10 ట్రాక్టర్లు కనుక మనం అమ్ముకుంటే 15 50,000 వస్తుంది కదా అనేటటువంటి రూట్లో ట్రాక్టర్ యజమానులు ఉన్నారు. వాళ్ళు పైన మిగతా వాళ్ళకు 10,000 పోయినా మనకు 30,000-40,000 మిగులుతుంది అనేటటువంటి రూట్లో వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళ స్వార్థం. అదే సందర్భంలో లారీలోళ్ళు సేమ్. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వము ఉచితమని చెప్పినప్పుడు తను ఒక చోట లోడ్ చేయించుకుని సరుకు తీసుకొచ్చి ఒక చోట ఇసుక పోసి అక్కడికి వస్తే ఇంతే అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ లెక్కేసుకుని ఇదిగో 100 రూపాయలు అయింది లేదా 1000 రూపాయలు అయింది, 1000 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ లోడ్ చేసుకోవడానికి మీరు వస్తే ఇంకొక 5,000 రూపాయలు, 6,000 రూపాయలకి లోడు లారీ వస్తుంది మీకు, మీ ట్రాన్స్పోర్టేషన్ మీరు అంటే జరుగుతుంది. అలా కాకుండా ఉన్నంత వరకు పేరుకి ప్రచారం నడుస్తుంటుంది తప్పించి మిగతాది ఎవడికి అందింది వాడు దోచుకుంటున్నాడు.